నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఇరాన్ చేస్తూ ఉన్న ప్రకటనలు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో అయితే గందరగోళ పరిస్థితులను అయితే నెలకొన్నాయన్నమాట. ఎందుకంటే కొద్దిసేపు ఒకరు బయటికి వచ్చేసి కువైట్ మరియు గల్ఫ్ దేశాల మీద దాడులు చేయమంటారు. ఆ ప్రకటన వచ్చిన కొద్దిసేపటికే కువైట్ కానీ గల్ఫ్ దేశాలను లక్ష్యం చేసుకుని దాడులు కొనసాగుతూ ఉంటాయి. తాజాగా ఇరాన్ అధ్యక్షుడు సంచలనమైన ప్రకటన చేశారన్నమాట. వివరాల్లోకి వెళితే ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిక్షియాన్ గారు మాట్లాడుతూ, మేము కువైట్ మరియు గల్ఫ్ దేశాల ప్రాంతాల ప్రజలతో పోరాటం లేదు, వారితో సహజీవనం, పరస్పర గౌరవం, న్యాయమైన శాంతిని కోరుతూనే ఉన్నాము. మేము చర్చల కోసం ప్రతిపాదించిన చట్టాన్ని యునైటెడ్ స్టేట్స్ అంగీకరించిన తర్వాత పాలకవర్గ న్యాయకత్వ సంస్థల ఏకాభిప్రాయంతో మరియు నాయకుడి ఆమోదంతో కాల్పుల విరమణ నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి లెబనాన్ పైన ఇజ్రాయిల్ దురాక్రమణ కొనసాగడం చర్చలను నిరర్థకం చేస్తూ ఉందని చెప్పేసి, తుపాకీ గురి మా చేతుల్లో ఉంటుంది, లెబనాన్లోని మా సోదరులను మేము ఎప్పటికీ ఎన్నటికీ ఒంటరిగా వదిలిపెట్టమని చెప్పేసి ఇరాన్ అధ్యక్షుడు తెలిపాడనమాట. ప్రస్తుతం కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో ఉన్న ప్రజల మీద మా పోరాటం కాదని చెప్పేసి, అలాగే లెబనాన్లో ఉన్న మా సోదరులపైన ఇజ్రాయిల్ దాడులు ఆపేయాలని చెప్పేసి, అలాగే ప్రస్తుతం కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో ఉన్న ప్రజలు మాకు సోదరులతో సమానమని చెప్పేసి అధ్యక్షుడు ప్రకటిస్తూ ఉన్నారు. మరి ఆ యొక్క సోదరులకు సంబంధించిన నీటి శుద్ధి కర్మాగారాలు కానీ, చమురు క్షేత్రాలు కానీ, గ్యాస్ ఉత్పత్తి కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన ఇరాన్ దాడులు చేస్తూనే ఉంది. ఒకవైపు క్షమాపణలు చెబుతారు, మరోవైపు దాడులు చేస్తారు. ఒకవైపు మేము మా ముస్లిం దేశాలు సోదర దేశాలు అంటారు, మరోవైపు దాడులు చేస్తూ ఉంటారనమాట. వీటన్నిటికీ పులి స్టాప్ పెట్టేదానికి ఇరాన్లో నాయకత్వ లోపం అయితే ఉన్నదనమాట. ఎందుకంటే ఎవరైనా సరే కానీ ఇప్పుడు ఇండియాకు చూసుకుంటే నరేంద్ర మోడీ గారు, అమెరికాకు చూసుకుంటే డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్కు చూసుకుంటే కానీ బెంజమిన్ నెతన్యాహు, అలాగే సౌదీ అరేబియాకు యువరాజు, కువైట్కు కువైట్ రాజు గారు, ఇలా ఆయా దేశాలకు మనం చూసుకుంటే న్యాయకత్వం ఉందన్నమాట. ప్రస్తుతం ఇరాన్లో ఎవరి మాట వినే పరిస్థితిలో లేరనమాట. ఇరాన్ అధ్యక్షుడు ఒక స్టేట్మెంట్ ఇస్తారు, ఇరాన్ విదేశాంగ మంత్రి ఒక స్టేట్మెంట్ ఇస్తారనమాట. ప్రస్తుతం కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన ఇరాన్ దాడులు చేస్తూ ఉందంటే కానీ ఒక నాయకుడు కనుసైగ చేస్తే ఐఆర్జీసీ కానీ ఇరాన్ ఆర్మీ కానీ ఆగే పరిస్థితుల్లో ఉండేలా ఒక నాయకుడైతే ఇరాన్లో లేకపోవడం ఇప్పుడు చాలా బాధాకరం. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.